పల్నాడు జిల్లా కలెక్టర్ను ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో శ్రీచక్ర సిమెంట్ కంపెనీ ఉద్యోగులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. గత 25 ఏళ్లుగా తాము శ్రీచక్ర సంస్థలో పనిచేస్తున్నామని, తమకు ముందస్తు సమాచారం లేకుండానే కంపెనీ మూసివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే క్లోజర్ పరిహారం, లీవ్ ఎన్కాష్మెంట్, బోనస్, గ్రాట్యుటీ తదితర బకాయిలన్నీ చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కలెక్టర్ను కోరారు. పిల్లల చదువులు, కుటుంబాల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్స్, ఇంజనీర్స్, స్టాఫ్ అందరుగా మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలో మేము పనిచేస్తున్నాము. గత నెల 24వ తారీఖు మా మేనేజ్మెంట్ జూమ్ మీటింగ్ అరేంజ్ చేసి, మీరు ఇక్కడ నుంచి మాకు ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి మీరందరూ 1 మంత్ నోటీస్ ఇస్తాం, మీరు ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిందని మాకు నోటీస్ వేసింది. 1 మంత్కి నోటీస్ పీరియడ్ కింద ఈ వివరణ గురించి మేము మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గం ఎంపీ గారికి అందరికి తెలియజేశాము. ఇక్కడ ఏసీఎల్ గారిని, డీసీఎల్ గారిని కూడా కలిసాము. ఈరోజు మేము ఇక్కడ గ్రీవెన్స్లోనూ కలెక్టర్మ్మ గారికి మా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. మేము కోరుకునేది ఏమిటంటే, మా ఉద్యోగ భద్రత మాకు కావాలి. రేపు మేనేజ్మెంట్ ఫ్యాక్టరీని ఎవరికి అమ్మేసినా, మళ్ళీ వీళ్ళు రన్ చేసినా సరే, మాది ఇదే ఆన్ రోల్ సర్వీస్ మీద మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని కోరుతున్నాం. అట్లాంటి లేని పక్షంలో మాకు ఫ్యాక్టరీ మూసేసినందుకు మా సర్వీస్ కట్టియండి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కలిగించండి అని కోరుతున్నాం.